మనకి ఇది వచ్చే 5th డిసెంబర్ నాడు జరగబోయే సీఎం గారి ప్రోగ్రామ్కి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఇక్కడ చూసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇప్పుడు అన్నీ కూడా అరేంజ్మెంట్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది. సో పోలీస్ సైడ్ నుంచి కూడా అంతా కూడా సెక్యూరిటీ పరంగా 100% అది పర్ఫెక్ట్గా ఉండేటట్టు, అట్లాగే ఎలాంటి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా, అలాంటి వేరే కూడా లా అండ్ ఆర్డర్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కూడా కానీ ఎలాంటి కూడా ఇష్యూస్ లేకుండా టోటల్గా కంప్లీట్ చేస్తాము. సో ఇప్పుడు ఎంత ప్రిపరేషన్ స్టేజ్లోనే ఉంది. తర్వాత కంప్లీట్ అయినాక మళ్ళీ మాట్లాడతాము. దీనికి ప్రత్యేకమైన సీసీ కెమెరాల బందోబస్తు అన్నీ పెడతాము. సీసీ కెమెరాలు అండ్ అదర్వైజ్ మా తరఫు నుంచి అన్ని బృందాలు ఫోర్స్ కూడా, ఉమెన్ ఫోర్స్, దెన్ మన టాస్క్ ఫోర్స్ టీమ్స్ అవన్నీ కూడా పెడతాము. సో ఇంకా ప్లానింగ్ స్టేజ్లోనే ఉంది. అంతా కంప్లీట్ అయినాక మళ్ళీ చెప్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. 5వ తారీఖు రోజున మధ్యాహ్నం 1 గంటకి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన మంజూరైన పనులకి శంకుస్థాపన, కొన్ని ప్రతిపాదనలు ఉన్న వాటికి ఆ యొక్క సభలో వారికి వచ్చిన నియోజకవర్గ ప్రజల సమక్షంలో అడిగి మంజూరు చేయించుకోవడం. ఇప్పుడు మంజూరు అయిన ఏదైతే కార్యక్రమాలు, మెడికల్ కాలేజ్ సుమారుగా 150 crores, నర్సింగ్ కాలేజ్ 25 crores, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ అదొక 200 crores, మున్సిపాలిటీకి సంబంధించి డ్రైన్స్, రోడ్స్, కల్వర్ట్స్, సెంట్రల్ లైనింగ్, జంక్షన్స్ అన్నీ కూడా ప్రాథమికంగా ఒక 20 crores మంజూరు ఇచ్చినారు. వాటికి కూడా ఇక రూరల్ కనెక్టివిటీ అండ్ అర్బన్ కనెక్టివిటీ ఉన్న రోడ్స్, నర్సంపేట టు వరంగల్ 4 lane రోడ్, నర్సంపేట కాన్స్టిట్యున్సీ పరిధి వరకు 85 crores, నర్సంపేట కాన్స్టిట్యున్సీ పరిధి నుంచి పర్కాల్ వరంగల్ వరకు 80 crores, దాదాపు 160 crores 4 lane రోడ్ ఆల్రెడీ హ్యామ్ ప్రోగ్రాంలో మంజూరైంది. టెండర్ కూడా చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, నెక్కొండ నర్సంపేట నెక్కొండ అదొక దాదాపు 60 crores, 10 meters ఊరు గ్రామాల బయట, గ్రామాలలో 4 lane. నెక్కొండ గూడూరు అదొక 35 crores, అది 10 meters. నెక్కొండ కేసముద్రం అది 10 meters, అది కూడా 39 crores మారియా. నర్సంపేట్ జయలక్ష్మి సెంటర్ నుంచి పాకాల్ అదొక 20 crores. తర్వాత కల్లెడూరు నుండి పర్వతగిరి, మన ఏది రెడ్లవాడ టు పర్వతగిరి, అంటే పర్వతగిరి మండలంలో కల్లెడ విలేజ్ వరకు అదొక 7 crores. ఇవి హ్యామ్లో R&Bకి సంబంధించి. తర్వాత నర్సంపేట నుండి మాదన్నపేట, నాగుర్లపల్లి, చంద్రయ్యపల్లి, బాంజిపేట, ఏదైతే మన కొండాయిలపల్లి, నల్లబెల్లి, లింకాలపల్లి, నందిగామ, మహమ్మద్ గౌస్పల్లి 56 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ రోడ్ డెవలప్మెంట్ ఫండ్ కింద R&B నుంచి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, అది త్వరలో మంజూరైంది. ఇది R&Bకి సంబంధించి. ఇక R&Bకి సంబంధించి దుగ్గొండి ప్రాపర్ నుంచి ముద్దునూరు వరకు, ముద్దునూరు కాదు, ఏది పెద్దాపూర్ వరకు, ఏది దేశాయపల్లి క్రాస్, లక్ష్మీపురం, బందంపల్లి, పెద్దాపురం మార్కెట్ పోయేదానికి అదొక 30 crores తోటి అది R&Bలో మంజూరు కొరకు పంపించినాం. తర్వాత నెక్కొండ ఇంటికన్నా రైల్వే స్టేషన్, మడిపల్లి, గుండ్రపల్లి, పెదకొరపోలు, మా ఏం తండ, రేగుల తండ, తర్వాత నక్కలగుట్ట తండ, దానికి అదొక 28 crores. ఇవి R&Bకి సంబంధించి. ఇక పంచాయతీరాజ్ అన్ని మండలాల్లో ఏదైతే విలేజ్ టు విలేజ్, హ్యామ్లెట్ టు హ్యామ్లెట్, అవి కూడా ప్రతిపాదనలు పంపించాం. కొన్ని మంజూరు వచ్చినాయి, కొన్ని అడుగుతూ ఉన్నాం. తర్వాత ఒక 35 కోట్ల రూపాయలతో రంగాపూర్లో, ఏది కాదు నల్లబెల్లి రంగాపూర్లో, ఏది 132/11 kV సబ్స్టేషన్ 35 crores, అది కూడా మంజూరైంది.
అది కూడా ఫౌండేషన్ వేయాల్సి ఉంది దీని తర్వాత మిగిలిన కొన్ని రోడ్స్ తర్వాత ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఎంఆర్ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్, ఆర్డీఓ, మిగిలిన ఆఫీసులన్నీ కూడా అది ఉంది. డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, ఇవన్నీ కూడా చాలా పనులు కూడా అడిగినాము. ఏదైతే సీఎం గారి దగ్గర మంజూరు కొరకు ఉన్నాయి. పాకాల 140 crores అది మంజూరు అయ్యడానికి సీఎం గారి ఆఫీస్ నుంచి ఇరిగేషన్ పోతూ ఉంది. అది ఫైనాన్స్ నుంచి ఈ నెల ఏదైతే డిసెంబర్ 17 తర్వాత లాస్ట్ ఫేజ్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి వచ్చే 26 సంవత్సరంలో అన్నీ కూడా మళ్ళీసారి ఇవన్నీ కూడా మంజూరు చేసి మళ్ళీ పునాది వేసుకునే అవకాశం వస్తూ ఉంది. కాబట్టి పూర్తి చేస్తున్న ఇంకా మున్సిపల్ పరిధిలో ఇంకా కొన్ని అడిగినాం, సుమారుగా 100 కోట్లకి అడిగినాం. మున్సిపల్ పరిధిలో రోడ్స్, డ్రైన్స్, ఏదైతే ఉండబడే కల్వర్ట్స్ అన్నీ కూడా అడిగినాం. అవి కూడా మంజూరు చేస్తామని చెప్పినారు. వచ్చే ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్లో 2026లో అన్నీ కూడా మంజూరై నర్సంపేట ఏదైతే మౌలిక వసతుల్లో అన్నిటికీ ఏదైతే నిధులు వస్తాయి పనులు జరుగుతాయి. వచ్చే 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ, నమస్కారం.